హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం కృతయుగం నాటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చూద్దాం అండ్ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టెంపుల్కి వెళ్ళడానికి ఇదొక మార్గం అన్నమాట. సో రోడ్ మార్గం. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మెట్ల మీద వెళ్ళే మార్గం అన్నమాట. సో అలా వచ్చి ఇలా వెళ్తారు. సో టెంపుల్ దగ్గర వచ్చేసాం. సో ఇది వచ్చేసి ఎన్నో లక్షల సంవత్సరాల నాటి ఆలయం అండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడమే మన అదృష్టం అన్నమాట. ఇది ఎక్కడుందని అనుకుంటున్నారా? ఒకప్పుడు ఏకాచక్రాపురంగా పిలువబడిన ఇప్పటి భీమిలి అండి. అండ్ చూసారు కదా, ఫుల్ అపార్ట్మెంట్స్ అండ్ ఫుల్ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. పైనుంచి వ్యూ బీచ్ అయితే బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నా. సో వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ గోయింగ్ అనమాట. అండ్ ఆల్రెడీ భీమిలి బీచ్ వ్లాగ్ కూడా చేసేసాను కదా. ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు చూసేయండి ఆ వ్లాగ్ కూడా. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, టెంపుల్ అనమాట. సో ఆ మెట్ల మీద నుంచి అలా వచ్చి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడమే, అదే గుడి లోపలికి. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. సో కొన్ని టెంపుల్స్లో గర్భాలయంలోకి చూపించుకోవద్దు అనమాట. సో అలాంటిదే ఈ టెంపుల్ కూడా. సో అందుకే నేను పరిసర ప్రాంతాలన్నీ చూపిస్తున్నా, చూసేయండి మీరు కూడా. ఇది ఆదిశంకరాచార్యుల వారు దర్శించుకున్న పుణ్యక్షేత్రం అండి. అలానే ఆదిశంకరాచార్యుల వారు పంచలోహ నరసింహస్వామి విగ్రహంను బహుకరించారండి ఈ ఆలయానికి. ముందు ప్రదక్షిణలు అయితే చేసేయాలంట. సో ఇంకా ప్రదక్షిణలు అయితే చేసేద్దాం. సో ఇంకా అదే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ మహావిష్ణువు నరసింహ అవతారం నుండి నారాయణ అవతారంలో దర్శనం ఇచ్చిన ప్రదేశం కూడా ఇదేనండి. ప్రహ్లాదుని కాపాడటానికి ఆ మహావిష్ణువు ఉగ్ర నరసింహునిగా అవతరిస్తే ఆ ఉగ్ర స్వరూపాన్ని ఉపశమింప చేయమని దేవతలు మునులు వేడుకున్నారు. అప్పుడు ప్రహ్లాదుని కోరికపై ఉగ్ర నరసింహుడు శాంతి రూపధారిగా శ్రీమన్నారాయణునిగా వెలిశారని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తుందండి. గర్భాలయంలో స్వామి శ్రీమన్నారాయణమూర్తిగా, శంఖచక్రధారునిగా, చతుర్భుజం మూర్తిగా మనకు దర్శనం ఇస్తారండి ఆ స్వామి. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇంక కొబ్బరికాయ అయితే కొడుతున్నాను, చూస్తున్నారా, చాలా బలంతో అనమాట. సో ఇంక కొబ్బరికాయ కొట్టేశాక అభిషేకం అయితే చేయించేసుకున్నాం. ఈ ఆలయ చరిత్ర గురించి అయితే గురువుగారు అయితే ఇప్పుడు చెప్తారు. సో మీరందరూ శ్రద్ధగా జాగ్రత్తగా అయితే వినండి. కోరిక మేరకు ముక్కోటి దేవతలు కూడా స్వామిని ప్రహ్లాదులు వేడుకుంటారు. ఆ వేడుకోగానే ప్రహ్లాదుడు ముందుగా స్వామిని
ఏ ప్రదేశంలోకి వెళ్తున్నాడో గుర్తించి ఆ ప్రదేశం సమశీతలం ఉండే వాతావరణంగా ఏర్పాటు చేయమని చెప్తారు. ఆ ప్రదేశం ఈ ప్రదేశానికి ఎన్నుకోబడి అష్టదిక్పాలకులు ఈ ప్రదేశం సమశీతలం ఉండే వాతావరణం వాతావరణంగా ఏర్పాటు చేస్తారు. అంటే ఎండాకాలం ఎక్కువ ఎండలు లేకుండా, వర్షాకాలం ఎక్కువ వర్షాలు కాకుండా, శీతాకాలం చలి లేకుండా సమశీతోష్ణం కల్పిస్తారు ఇక్కడ ఈ ప్రదేశాన్ని అష్టదిక్పాలకులు. స్వామి అంతర్వేది దగ్గర నుంచి ఈ ప్రదేశానికి రానే వచ్చాడు. వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ వాతావరణానికి స్వామి ఆకర్షింపబడి ఇక్కడ గుట్ట మీద కూర్చుంటాడు. స్వామి కూర్చోగానే ముక్కోటి దేవతలందరూ కూడా స్వామి అనుకున్న ప్రకారంగా స్వామి ఇక్కడ స్థిమితపడ్డాడు, ఇప్పుడు కోరితే స్వామి మనకి ప్రసన్నుడు అవుతున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి స్వామిని వేడుకుంటారు. వేడుకోగానే స్వామి తేరుకుని ఎదురుగుండా ఉన్నటువంటి ప్రహ్లాదాలను చూసి, ఏమయ్యే ప్రహ్లాద మళ్ళీ ఉపద్రవం వచ్చింది, మళ్ళా మీరు అందరూ ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతాడు స్వామి. అడగగానే ఇప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, స్వామి దుష్ట సంహారం అయిపోయినా సరే నీ రూపాన్ని చాలించకుండా వచ్చేస్తున్నావు, నీ రూపాన్ని చూసి సమస్త దేవతలు మానవులు అందరూ కూడా భయకంపితులు అవుతున్నారు, కాబట్టి ముందుగా నీ రూపాన్ని విడిచిపెట్టవయ్యా అని చెప్పి కోరతారు ప్రహ్లాదుడు. కోరగానే స్వామి చేరుకొని ఇంతవరకు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాను ప్రహ్లాద, నాకు నువ్వు కర్తవ్య బోధ చేశావు కాబట్టి నీకు ఎవరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడు స్వామి. అడగగానే అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, ఉన్న కోరికలు నెరవేర్చే స్వామి ముందుగా నీ రూపాన్ని విడిచిపెట్టవయ్యా అని చెప్పి ప్రహ్లాదుడు కోరుకానే, అంటే నా కోరిక అంటే నా తండ్రిని చంపినటువంటి నా తండ్రిని ముక్తిని ప్రసాదించావు, అంతకంటే మహాత్భాగ్యం ఇంకొకటి లేదు, కాబట్టి ముందుగా నీ రూపాన్ని విడిచిపెట్టవయ్యా అని చెప్పి అనగానే అప్పుడు ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి అనంతుడై ఇక్కడ నారాయణమూర్తి రూపాన్ని పొందుతాడండి. అందుకే ఇక్కడ స్వామి విష్ణుమూర్తి రూపంలో ఉంటారు. స్వామి స్వభావం మటుకు విపరీతం కోపం. ఈ కోపం ఎటువంటిదంటే తండ్రి కోపం లాంటిది స్వామి. ఈ స్వామి ఏంటంటే ఈ అవతార రూపాన్ని చాలిస్తున్న తరుణంలో ప్రహ్లాదుడికి చిన్న కోరిక కలుగుతుంది. నా తండ్రిని చంపడానికి స్వామి నరుడు సింహం కలిగినటువంటి నారసింహం ఎత్తాడు. నా తండ్రి కంటే అతి ముష్కరుడితో భయంకరుడు నా పెద్ద హిరణ్యాక్షుడు, ఆయన సంహరించింది స్వామి వరాహ రూపంలో సంహరించాడు, ఆ రూపాన్ని ఒక్కసారి చూడాలని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇక్కడ ఏంటంటే స్థలం తాలూకా ప్రభావం, ఇక్కడ భక్తుల తాలూకా మనసులో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకొని స్వామి ఆనాటి కథని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే హిరణ్యాక్షం సంహరించే టైంకి ప్రహ్లాదుడు ఇంకా పుట్టలేదు. ఆ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుని 2 అంగంలో సింహాద్రి ఎగిరి అక్కడ ఆదివరాహ రూపంలో సాక్షాత్కరిస్తాడు. వరాహం తాలూకు మొహం, మనిషి తాలూకు ఆకృతి, సింహం తాలూకు రూపం, 3 రూపాలు వరాహస్వామి. ఈయన నరుడు సింహం, నారసింహం 2 రూపాలు. ఆయన శక్తి అంటే కొన్ని కోటి సూర్య సమానమైనటువంటి తేజస్సు, విపరీతమైన వేడుక. ఆ వేడుని తట్టుకోలేక సమస్త దేవతలు మానవులు అందరూ కూడా భయకంపితులు అవుతారు. ఏమయ్యా ప్రహ్లాద, స్వామిని శాంతపరచవలసి కోరితే మనసులో ఏం కోరుకున్నా తెలియదు స్వామి ఈ రూపం ఎత్తాడు, ఈ రూపం వేడిని తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి నీ వల్లే స్వామి ఉద్భవించాడు, కాబట్టి నువ్వే స్వామిని శాంతపరిచే బాధ్యత నీదే అని చెప్పేసి అనగానే అప్పుడు ప్రహ్లాదులు అంటాడు, అది ఇంతటి ఆవేశభరితమైన రూపం ఉంటుందని చెప్పేసి నేను ఊహించలేదు, కాబట్టి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి, ఆ విధంగా స్వామిని వేడుకుంటాను అని అనగానే అప్పుడు ఋషుల ఆదేశానుగ్రహంగా వేడిని తగ్గించి దివ్య ఔషధం చందనం, కాబట్టి స్వామికి చందన లేపనం చేస్తే స్వామి శాంతమంతుడు అవుతాడని చెప్పేసి అనగానే ఇప్పుడు స్వామికి చందనాభిషేకం చేస్తారు. ఆనాటి ప్రతీకగా మనకి సింహాచల క్షేత్రంలో చందనోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చందనం తలకు ఒడుకు తీయబడిందో అప్పటి నుంచి మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయని, పూత ప్రారంభమైన దగ్గర నుంచి క్రమేపీ తగ్గుముఖ పుట్టుతుంటాయని చెప్పేసి పూర్వీకుల నమ్మకం. ఆ దేవాలయం ఎందుకు అంతలా డెవలప్మెంట్ అయింది, ఇది ఎందుకు డెవలప్మెంట్ అవ్వలేదంటే పూర్వం శ్రీకృష్ణదేవరాయలు కళింగ సామ్రాజ్యం మీద దండెత్తుతారు. కళింగ సామ్రాజ్యాన్ని గెలుచుకొని ఆనాటి కళింగ సామ్రాజ్యమే శ్రీకాకుళం దగ్గర కళింగపట్నం. ఆ కళింగపట్నాన్ని గెలుచుకుని అక్కడ రాజమార్గం శ్రీకాకుళం, విజయనగరం, పద్మనాభం, సొంట్యం, అడివరం మీద వెళుతూ ఆ క్షేత్రం తెలుసు, ఆ క్షేత్రాన్ని పునర్నిర్మాణం చేసినట్టుగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయన రాకకు పూర్వమే ఈ దేవాలయాన్ని నింది వంశీయులు 1225లో పునర్నిర్మాణం చేశారు. రీసెంట్గా 1984లో రీమోడల్ జరిగిందని, మళ్ళీ 2006లో కొత్తగా స్లాబ్ టైల్స్ వేయడం జరిగింది. మొత్తం 32 నరసింహ క్షేత్రంలో ఆఖరిది స్వామివారి క్షేత్రం అనేది నారాయణ నరసింహంగా పిలువబడతారు. అమ్మయ్య, మొత్తానికి పూజ అయితే అయిపోయిందనమాట. అండ్ అలానే గురువుగారి మాటలు కూడా విన్నారు కదా. స్వామివారి పూజ అయిపోయాక గురువుగారి మాటలు విన్నాక చాలా హాయిగా సంతోషంగా అయితే ఉండండి. దాని తర్వాత ఇక్కడ నేను నించున్నాను కదండి, అక్కడ శ్రీ మహాలక్ష్మి దేవి కూడా ఉంటారన్నమాట. సో అక్కడ కూడా మనకి దర్శనం అయితే చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, సో విగ్రహాలు అయితే తీయట్లేదు అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు ఈ ఆలయంలో 100 కేజీల గంట అయితే మీకు చూపిస్తానండి. అండ్ ఇది వచ్చేసి అవుట్ఫిట్ ఆఫ్ ద డే అనమాట. సో వెనకాల గంట
చెప్పాను కదా అదే. అండ్ ఇది వచ్చేసి గజస్తంభం చూస్తున్నారు కదా, దర్శించుకోండి. సో ఇంక ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.